ఆచి చికెన్ మసాలా. దేశీయ స్టాక్ మార్కెట్లు స్వల్ప లాభాల్లో ముగిశాయి. డాలర్తో రూపాయి మారకం విలువ ఆల్ టైం కనిష్టానికి చేరుకోవడంతో మార్కెట్ తీవ్ర ఒడిదుడుకులకు గురైంది. 20 పైసలు పెరిగి డాలర్తో రూపాయి మారకం విలువ $96.76గా కొనసాగుతుంది. మరోవైపు క్రూడ్ ఆయిల్ ధర $110 దిగువకు చేరింది. ఇక బులియన్ మార్కెట్లో సైతం ఊగిసలాట మధ్య సాగుతూ ఫ్లాట్ గా ట్రేడ్ అవుతున్నాయి. 24 క్యారెట్స్ బంగారం ధర నిలకడగా $1,59,700 వద్ద ఉండగా కిలో వెండి సుమారు 3,000 పెరిగింది. దేశీయ స్టాక్ మార్కెట్లు స్వల్ప లాభాల్లో ముగిశాయి. డాలర్తో రూపాయి మారకం విలువ ఆల్ టైం కనిష్టానికి చేరుకోవడంతో మార్కెట్ తీవ్ర ఒడిదుడుకులకు గురైంది. 20 పైసలు పెరిగి డాలర్తో రూపాయి మారకం విలువ $96.76గా కొనసాగుతుంది. మరోవైపు క్రూడ్ ఆయిల్ ధర $110 దిగువకు చేరింది. ఇక బులియన్ మార్కెట్లో సైతం ఊగిసలాట మధ్య సాగుతూ ఫ్లాట్ గా ట్రేడ్ అవుతున్నాయి. 24 క్యారెట్స్ బంగారం ధర నిలకడగా $1,59,700 వద్ద ఉండగా కిలో వెండి సుమారు 3,000 పెరిగింది. మార్కెట్ స్వల్ప లాభాల్లో ముగియటం మనం చూస్తున్నాం. దీనికి సంబంధించి మనతో మాట్లాడడానికి సీనియర్ మార్కెట్ అనలిస్ట్ జీవి సత్యనారాయణ గారు అందుబాటులో ఉన్నారు. సత్యనారాయణ గారు, గుడ్ ఆఫ్టర్నూన్ అండి. ముందుగా మార్కెట్ నష్టాల్లో ఉన్నది, ఇప్పుడు స్వల్ప లాభాల్లో ముగియటం మనం చూస్తున్నాం. ఎలా చూడొచ్చు అంటారు? ఇన్వెస్టర్లకు మీరు ఏం చెప్తారు? ఓకే, గుడ్ ఈవినింగ్ రత్న. మెయిన్ బెనిఫిట్ పొందిందల్లా ఎలా అనే దానికి 4%, 3.5-4% వరకు ఈ బ్రెంట్ ఆయిల్ ముడి చమురు తగ్గటం అన్నమాట మెయిన్ రీజన్. ఎప్పుడైతే ముడి చమురు 4% అంటే $108.22 జరుగుతుంది ఇప్పుడు, అంటే నియర్లీ 4% ఫాల్ అయింది. దాంతో మన మార్కెట్లు అనుకోండి, వరల్డ్ మార్కెట్లు అనుకోండి, యూరోపియన్ మార్కెట్లు అనుకోండి, కొంచెం పాజిటివ్ లోకి రావడం జరిగింది. దాంతో మీరు అన్నట్టు ఒక 4,000 వరకు సిల్వర్ పెరిగింది, గోల్డ్ వచ్చి ఒక 300 దాకా పెరగడం జరిగింది. ఇకపోతే ఈ మెయిన్ మనకి ఇవాళ పాజిటివ్ ఏంటిది అంటే రిలయన్స్ అన్నమాట. ఈ రిలయన్స్ ఏదైతే ఉందో నిఫ్టీ 50లో హైయెస్ట్ వెయిటేజ్ 9% వరకు ఉంటుంది. అందుకని ఆ వెయిటేజ్ తోటి రిలయన్స్ టాప్ గెయినర్ గా నిలబడటం తోటి మార్కెట్లు ఏవైతే ఉన్నాయో లో నుంచి ఏదైతే అంటే హైక్ రావడం జరిగింది. 74,529 పాయింట్లు లోలో ఉంటే 75,318లో క్లోజ్ అయింది. అంటే 471, ఇది ఒక 318, 479, 489, 789 పాయింట్లు లో నుంచి రికవరీ అవ్వడం జరిగింది. చివరికి 117.54 పాయింట్లు ప్లస్ లో క్లోజ్ అవ్వడం జరిగింది. 30 సెన్సెక్స్ ఏవైతే ఉంటాయో ఈక్వల్ గా ఉన్నాయి, 15 పాజిటివ్, 15 నెగిటివ్, అంటే కరెక్ట్ గా న్యూట్రల్ అన్నమాట. అంటే ఇది ఫ్లాట్ గా క్లోజ్ అయినట్టు కిందనే లెక్క. అంటే కాకపోతే లో బాగా ఉదయం ఒక్కటే ప్లస్ లో ఉంటే మిగిలిన మైనస్ లోనే ఉంటే ఇప్పుడు ఓవరాల్ గా పాజిటివ్ లోనే క్లోజ్ అవుతుంది. అయితే ఇక మనం చూడవలసింది ఏంటిది, ఈ బ్రెంట్ ఆయిల్ కొంచెం ఫాల్ అయింది. ఇది ఇలానే కనుక కంటిన్యూగా ఫాల్ అయితే రేపు ఉదయం కూడా మళ్ళీ మార్కెట్ పాజిటివ్ లోనే ట్రేడ్ అయ్యే అవకాశాలు కనపడుతుంది. అంటే మనం చూసుకుంటే సత్యనారాయణ గారు, గోల్డ్ సిల్వర్ ధరలు కూడా అదే విధంగా కొనసాగడం చూస్తున్నాం. వెండి మాత్రమే 3,000 పెరుగుదలను కూడా మనం చూస్తున్నాం. అయితే ఈ టైంలో ఇన్వెస్ట్ చేయడం బెటరే అంటారా గోల్డ్ సిల్వర్ పైన, లేదంటే వెయిట్ అండ్ వాచ్ బెటరా? అట్లేం లేదు, గోల్డ్ సిల్వర్ కొనడం కాదు, డిజిటల్లో కొనుక్కోవచ్చు, ఏం కాదు, ఎప్పుడైనా కొనుక్కోవచ్చు. తగ్గినప్పుడల్లా కొనుక్కోవటం, పెరిగినప్పుడల్లా అమ్ముకోవటం. అయితే ఈ వోల్టాలిటీలో ఏం జరుగుతుంది అంటే ఎప్పుడైతే ఈ గోల్డ్ సిల్వర్ విషయంలో పడేటప్పుడు సిల్వర్ ఎక్కువ పడుతుంది, పెరిగేటప్పుడు కూడా సిల్వర్ ముందు ఉంటది. గోల్డ్ పడేది తక్కువ, పెరిగేది తక్కువ. అందుకని మనం గమనించవలసింది ఏంటిది, ఎంత తగ్గుతుంది, ఎంత పెరుగుతుంది, ఎంత పెరిగింది, ఎంత తగ్గుతుంది. దీన్ని బట్టి మనం గోల్డ్ సిల్వర్ లో ఏదైతే ఉందో ఎక్కువ శాతం బిజినెస్ పరంగా అయితే సిల్వర్ చేయొచ్చు, ఏం కాదు. పొద్దునే రివర్స్ అవడం జరిగింది. ఉదాహరణకి లో ఎంత వచ్చిందంటే $2,70,005. ఈ హై ఎంతకు వచ్చింది, 2,70,000 నుంచి 2,77,000 ఉంది ఇప్పుడు. అంటే ఎంత, 7,000 లో నుంచి ఇప్పుడు మనం 3,800 పెరిగింది అనుకుంటాం, కాదు, లో నుంచి 7,000 రికవరీ అయింది. ఉదయం నుంచి కనుక ఎవరైతే ఈవినింగ్ వరకు ఇప్పటి వరకు గమనించినట్లయితే 7,000 వచ్చింది అనమాట. కిలోకే 7,000 తేడా వచ్చింది.
అవి జనరల్ గా డైలీ ఇంట్రాడే చేసే వాళ్ళకి ఫాలో అప్ చేస్తుంటారు. వాళ్ళు ఓకే, వాళ్ళు ఆల్రెడీ ఎప్పుడైతే ఇది టెక్నికల్ ఇండికేటర్లే, ఇప్పుడు గోల్డ్ సిల్వర్ ఏమి ఉండవు, న్యూస్ తోటి పాజిటివ్ అంటే ముడి చమురు పెరిగింది ఇవి తగ్గుతాయి, ముడి చమురు తగ్గింది ఇవి పెరుగుతాయి, ముడి చమురు తగ్గింది ఇవి అంటే టెక్నికల్ ఇండికేటర్స్ ఉంటాయి. టెక్నికల్ ఇండికేటర్స్ అవి సపోర్ట్ రెసిస్టెన్స్ అంటారు, అంటే అవి బై ఇచ్చేస్తుంది. అదే సెమీ ఆల్గోలో అయితే డైరెక్ట్ గా బై సిగ్నల్ ఇచ్చేస్తుంది, వాళ్ళు బై చేసి ఉంటారనమాట. ఇది జనరల్ గా జరుగుతుంది. ఇప్పుడు క్రూడ్ ఆయిల్ రివర్స్ అయితే అనమాట. ఇప్పుడు గోల్డ్ సిల్వర్ ఎప్పుడైతే పెరుగుతూ ఉంటాయో క్రూడ్ ఆయిల్ తగ్గిపోతుంది. క్రూడ్ ఆయిల్ అంటే ముడి చమురు తగ్గితేనే ఇవి పెరుగుతాయి. అంటే దీనికి ఆపోజిట్ డైరెక్షన్ అనమాట. సైమల్టేనియస్ గా గోల్డ్ సిల్వర్ పెరుగుతున్నాయి అంటే ముడి చమురు తగ్గుతుంది, క్రూడ్ ఆయిల్ పెరుగుతుంది అనగానే ఇవి తగ్గుతాయి. అయితే రెండు చేసుకోవచ్చు అనమాట. ఒకటి పెరుగుతున్నప్పుడు అది కొనుక్కోవాలి, అది తగ్గుతున్నప్పుడు అది అమ్ముకోవాలి. అయితే కొంచెం హోంవర్క్ బాగా చేసి లైవ్ లో అబ్జర్వ్ చేస్తే వచ్చేస్తుంది, అది పెద్ద ఇబ్బంది కాదు. తర్వాత యుద్ధ భయాలు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి, మార్కెట్ పైన ప్రభావం చూపించడం కూడా చూస్తున్నాం. అయితే ఈ పరిస్థితుల్లో షార్ట్ టర్మ్ ఇన్వెస్టర్లు ఏ సెక్టర్ల పైన ఫోకస్ చేయడం మంచిదంటారు? అయితే జనరల్ గా ఏం చూస్తామంటే యుద్ధ భయాలు ఇంకా అయిపోలేదు, ఇంకా అవి చర్చలు జరుగుతున్నాయి అంటారు. మళ్ళీ ట్రంప్ మీద అభియోగాలు రావడం జరిగింది. అభియోగాలు కాదు, ట్రంప్ మీద అక్కడ సెనేట్ వాళ్ళు ఇతన్ని వ్యతిరేకించడం, నువ్వు చేసేది చట్టబద్ధత కాదు, ఇరాన్ పై యుద్ధం ఏదైతే ఉందో అది కాంగ్రెస్ అక్కడ సెనేట్ లో అప్రూవల్ కావాలన్నమాట. దాని మీద ఇప్పుడు ఆయనకి వార్నింగ్ ఇవ్వటం జరిగింది. ఏమని? ఇరాన్ పై ఆయన ఏదైతే దూకుడు ప్రవర్తన ఏదైతే ఉందో అమెరికా సెనేట్ కళ్ళం వేయడం జరిగింది. అధ్యక్షుడు యుద్ధ అధికారాలను పరిమితం చేసేటటువంటి తీర్మానానికి కూడా ఆమోదం చెప్పడం జరిగింది. అంటే ఏంటిది? ఫిబ్రవరి 28 నుంచి మొదలుపెట్టి యుద్ధము ఆయన ట్రంప్ ఆయనంతటా ఆయనే చేస్తుండు అని చెప్పేసి ఆయనకి డెమోక్రాట్లు అంటే ప్రతిపక్షాలు అనేక సార్లు సెనేట్ లో చెప్పడం జరిగింది. అయితే ఈ ప్రతిపక్షాలు డెమోక్రాట్లు వాళ్ళకంత ఓటింగ్ రాలే, ఇప్పుడు వచ్చింది. అందుకని వాళ్ళు ఏం చెప్తారు, యుద్ధ ప్రకటన కానీ సైనిక చర్య కానీ నువ్వు ఏం చేసినా కానీ ముందు కాంగ్రెస్ అక్కడ సెనేట్ లో అప్రూవల్ తీసుకోవాలి, దాన్ని బట్టే తీర్మానాన్ని ప్రవేశపెట్టాలి అని చెప్పడం జరిగింది. అంటే ఏంటిది? ఈయన ఇక ఏం చేసినా అప్రూవల్ తీసుకోవాలి. అందుకని ఇక యుద్ధం జరిగేది అనేది లేదు. కానీ మరి ఆయన ఏం చేస్తాడు, రేపటికి ఏం ఆలోచిస్తాడు అనేది చూడాలిగా. అయితే ఇప్పుడు ఇరాన్ మీద వీళ్ళు యుద్ధం అంటారు. మెయిన్ వచ్చేదల్లా రెండే అంశాలు పెద్దవి. ఒకటి అణ్వాయుధాలు అప్పచెప్పాలి, హర్ముజ్ జల్సంది ఓపెన్ చేయాలి. హర్ముజ్ జల్సంది ఓపెన్ చేయడానికి ఇరాన్ వాళ్ళు అడిగినారు, కానీ అణ్వాయుధాలు అప్పచెప్పడానికి లేదు. అయితే వాళ్ళ కండిషన్స్ వేరే ఉన్నాయి, వీళ్ళ కండిషన్స్ అది అయ్యేటట్లేక. అందుకని ఇప్పటి వరకు ఫిబ్రవరి 28 మొదలు పెడితే మార్చి 31, ఏప్రిల్ 30, 61, ఇవాళ 20, 81, ఫిబ్రవరి 20 అంటే 82వ రోజుకు చేరింది. చూస్తుండగానే 3వ నెలకు వచ్చేస్తుంది అనమాట. అంటే ఏం జరుగుతుంది? ఎప్పటికప్పుడు రోజు ఏదో ఒక న్యూస్. ఇప్పుడు ఆ న్యూస్ ని బట్టి మార్కెట్లు ఒక రోజు పెరుగుతాయి, ఒక రోజు తగ్గుతాయి, ఒక రోజు యుద్ధం అంటారు, ఒక రోజు లేదంటారు, ఒక రోజు చర్చలు అంటారు, ఒక రోజు పాకిస్తాన్ వాళ్ళు మధ్యలో ఇన్వాల్వ్ అవుతుంది అంటారు, ఇప్పుడు ఇరాన్ వాళ్ళు అది కాదంటారు, లేదంటారు. మళ్ళీ ఇప్పుడు ఇంకా ఏమి అవుతుంది, వీళ్ళు ఏమి చెప్తారు, ఏం ఖండిస్తారు. ఆ యుద్ధం ఆగితే తప్ప, హర్ముజ్ జల్సంది ఓపెన్ అయితే తప్ప ఈ బ్రెంట్ ఆయిల్ ముడి చమురు ఏదైతే ఉందో ఇవాళ కొంచెం పర్లేదు, అంటే కొంచెం డౌన్ లో ఉంది. $108.29 ఉంది. ఇప్పుడు ఒక 3% మైనస్ లో ట్రేడ్ అవుతుంది ఏది బ్రెంట్ ఆయిల్. కాబట్టి కొంచెం పాజిటివ్ వేలు ఉంది. కాకపోతే ఇది ఇలానే కనుక కంటిన్యూ అయ్యి డౌన్ అయింది అనుకోండి, 100లోకి వచ్చేస్తే మళ్ళీ కొంచెం మార్కెట్లు పెరుగుతాయి, గోల్డ్ సిల్వర్ పెరుగుతుంది, కొంచెం మార్కెట్ లో మన రూపాయి కూడా కొంచెం బలోపేతం అవుతుంది. ఇక తర్వాత ఇక ఇండియా వీక్స్ ఉంటుంది వోల్టాలిటీ ఇండెక్స్, అది కూడా తగ్గిపోతుంది. ఇవాళ మళ్ళీ ఉదయం కంటే సాయంత్రానికి కొంచెం తగ్గిపోయింది వోల్టాలిటీ ఇండెక్స్. ఇలా ఒక్కొక్కటి అనమాట. మెయిన్ ఏంటంటే అమెరికాలో బాండ్ ఈల్డ్స్ పెరగటం. ఎప్పుడైతే ప్రపంచవ్యాప్తంగా అనిశ్చిత పరిస్థితులు ఏర్పడ్డాయో అమెరికా వాళ్ళు అనుకోండి, ఫారిన్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్ అంటాము, వాళ్ళు బాండ్ లోకి ఎక్కువ ఇన్వెస్ట్ చేయడం జరుగుతుంది. అందుకే ప్రపంచ దేశాలు ఏ దేశంలో కూడా వాళ్ళు అమ్మకాలే చేస్తున్నారు తప్ప వాళ్ళు ఏమి కొనుగోలు జరపట్లేదు. దాంతో ప్రపంచ దేశాలన్నీ కూడా వాళ్ళ యొక్క దేశ కరెన్సీలన్నీ కూడా ఆల్ టైమ్ లోకి రావడం జరిగింది. ఇది మనం చూడాలి. ఓకే, థ్యాంక్ యూ సత్యనారాయణ గారు.